నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ క్వీన్ బై జూహీ. హలో ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా బాగానే ఉంటారు. ఇది వచ్చేసి ఫ్రైడే బ్లాగ్. నేను ఫ్రైడే ఎలా పూజ చేసుకున్నాను, ఇంకా ఏమేం కుక్ చేసుకున్నాను అది ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను. ఇంకా నేను ఈ 1 మంత్ నుంచి ఏ వీడియో కూడా ఎందుకు అప్లోడ్ చేయలేదు, అది కూడా నేను మీతో షేర్ చేస్తాను. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరితో చిన్న రిక్వెస్ట్, ఇప్పటి వరకు కానీ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ని క్లిక్ చేసుకొని ఆల్ బటన్ని క్లిక్ చేసుకుంటే మీకు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇంకా వీడియో కానీ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఈరోజు వచ్చేసి ఫ్రైడే కదా, ఫ్రైడే అయితే మా ఇంట్లోన ఎక్దమ్ ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ అయితే ఉంటుంది. శుక్రవారం వచ్చేసి మా ఇంట్లో నాన్ వెజ్ పులుపు ఇంకా ఉల్లిపాయ తెల్లుల్లిపాయ అయితే నేను వేయకుండానే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాను. ఇక్కడ నేను బేసిక్గా పప్పు అయితే కుక్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి నేను ఫ్రైడే రోజు యూస్ చేస్తాను. ఈ మసాలా బాక్సుని, ఈ ఉప్పు జాడి, ఇది అయితే ఫ్రైడే రోజు తీస్తాను. మళ్ళీ వంట అంతా అయిపోయిన తర్వాత దీన్ని క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటాను. ఇప్పుడు నేను కందిపప్పులో ఖాళీ ఉప్పు, పసుపు, కొంచెం మెంతులు, ఇంకా పచ్చిమిరపకాయ ఇవే వేసుకొని కుక్ చేసుకుంటాను. దీంట్లో మెంతులు అయిపోయినది కాబట్టి దీంట్లో కొంచెం మెంతులు కూడా వేసుకున్నాను. ఇలాగా నేను 2 మసాలా బాక్స్ అయితే ఉంటుంది. ఒకటి డైలీ యూస్ కోసము, ఇంకా ఒకటి అయితే ఫ్రైడే కోసము. ఇప్పుడేమో ఈ కందిపప్పులో కొంచెం వాటర్ వేసుకొని, గ్లాస్ వాటర్ వేసుకొని బాగా బాయిల్ చేసుకుంటాను. నేను జనవరిలో సంక్రాంతి ప్రిపరేషన్ కోసము ఒక వీడియో అప్లోడ్ చేసిందును. దాంట్లో అయితే మీకు నేను ఇన్ఫామ్ చేసిందును నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, ఇంకా మా అమ్మమ్మ కూడా వచ్చున్నారు అనేసి. అదైతే అప్పుడు మీతో షేర్ చేసిందును. ఈరోజు వచ్చేసి నేను చిక్కుడుకాయ కర్రీ వండుకుంటున్నాను. ఇంకా పెసరపప్పు, తోటకూర అయితే ఫ్రై చేసుకుంటున్నాను. అయితే ఇలా చిక్కుడుకాయలని అయితే ఇలాగా మధ్యలో నుంచి చీర్చేసి సాల్ట్ వాటర్లోనైతే నానబెట్టుకొని ఉన్నాను. ఇంకా ఈ తోటకూరని కూడా బాగా వాష్ చేసుకొని బాగా ఫైన్గా అయితే నేను ఇక్కడ చాప్ చేసుకుంటాను. అయితే నాకు లాస్ట్ ఇయర్ జూలై నుంచి అయితే నాకు లెఫ్ట్ షోల్డర్లోనైతే ప్రాబ్లం వచ్చింది. నేను లెఫ్ట్ చేతుల నుంచి ఏమీ పని చేయలేకపోయాను, ఇంకా చెయ్యి కూడా పైకి వెత్తలేకపోయాను అనమాట. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఆయన ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేశారు. అయితే మెడిసిన్స్తో అయితే తగ్గబోదు. ఇంచుమించు 6 మంత్ అయితే నేను మెడిసిన్ యూజ్ చేశాను, కానీ తగ్గలేదు. లాస్ట్కి ఏమో డాక్టర్ ఏమో నాకు కొన్ని ఎక్సర్సైజెస్ చెప్పారు చేతులకి, ఇంకేమో షోల్డర్లో మాత్రం ఇంజెక్షన్స్ మాత్రం స్టార్ట్ చేశారనమాట. అందువల్లనే నేనైతే ఏ వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. అయితే నాకు అంతకీ ఏంటయిందా, నాకు లెఫ్ట్ షోల్డర్లో సూప్రా స్పైనస్ టెండన్ అనేసి స్టార్ట్ అయ్యిందనమాట. అది యాక్చువల్లీ స్పోర్ట్స్ ఆడిన వాళ్ళకి అవుతుంది. ఇంకేమో మనము ఏదైనా పడిపోయి ఉంటే మాత్రం మనకి లోపల ఇంజరీ అయ్యి ఉంటే అవుతుంది. బట్ నాకు అలాగేమీ కాలేదు. అది ఎందుకు అయ్యిందో నాకు కూడా అర్థం కాదు. అయితే ప్రజెంట్ అయితే నాకు కొంచెం ఇక్కడ బాగుంది ఇప్పుడు. అందువల్లనే ఈరోజు అయితే నేను మీతో వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. అయితే ఇక్కడ రైస్ కూడా ఉడికిపోయింది, దాన్ని అయితే నేను వార్చేసాను. ఇంకా చిక్కుడుకాయలు కూడా బాగా వాష్ చేసుకొని ఒక బౌల్లోనైతే వేసుకొని కొంచెం సాల్ట్ ఇంకా పసుపు వేసుకొని బాయిల్ చేసుకోవడానికి పెట్టేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను అల్లం అయితే తురుముకుంటున్నాను. ఇలాగా అల్లంతోటే నేను అన్నీ ఈరోజు తాలింపు పెట్టుకుంటాను కదా, అందువల్ల ఇలాగా ఒక పీస్ అల్లం అయితే అన్నిటికీ సరిపడేలాగా ఒకేసారి ఇలాగా గ్రేట్ చేసుకొని అయితే ఇలా పెట్టేసుకుంటాను. అందువల్లనే మనకి ఆరోగ్యం కొంచెమైనా బాగాలేనప్పుడు మాత్రం తప్పకుండా వెంటనే మనము ట్రీట్మెంట్ తీసుకుంటే అది ఎక్కువ కాకుండా అయితే ఉంటుంది. అయితే ఇక్కడ నేను ఇప్పుడు తోటకూర అయితే ఫ్రై చేసుకుంటాను. దానికోసం ఒక కళాయిలో ఒక 2 స్పూన్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీరా, 1 స్పూన్ సర్సో, 1 ఎండుమిర్చి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇక్కడ అల్లం తురుముకున్నాను కదా, అల్లం కూడా కొంచెం అయితే ఒక 1/2 స్పూన్ వరకు అయితే వేసుకున్నాను.
ఒకసారి బాగా కలిపేసుకుంటాను. ఇప్పుడు దీంట్లో ఒక 2 పించ్ లాగా నేను ఇక్కడ హింగ్వా అయితే వేసుకుంటాను. హింగ్వా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నేను 1/2 టీ స్పూన్ లాగా పసుపు వేసుకుంటాను. పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని దీంట్లో ఇప్పుడు నేను నానబెట్టుకున్న పెసరపప్పు అయితే వేసుకుంటాను. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటాను. ఒక సైడ్ ఏమో అక్కడ చిక్కుడుకాయ కూడా అయితే ఇలాగా బాయిల్ అవుతుంది. ఒక సైడ్ ఇలాగైతే నేను తోటకూర కూడా కుక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో ఫైన్గా చాప్ చేసుకున్న తోటకూరని అయితే నేను వేసుకొని బాగా ఇప్పుడు కలిపేసుకుంటాను. బాగా కలిపేసుకున్న తర్వాత మనము మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో అయితే దీన్ని కుక్ చేసుకుందాం. ఈలోపు ఒకసారి మనము చిక్కుడుకాయలని కూడా ఒకసారి చెక్ చేసుకుందాం, అది కుక్ అయిందో లేదో. ఇక్కడైతే కొంచెం మిగిలిన్నది కుక్ అవ్వడానికి. ఈలోపు మళ్ళీ మనము ఒకసారి తోటకూరని కలిపేసుకుందాం. ఇక్కడైతే బాగా ఆకులైతే సాఫ్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనము సాల్ట్ వేసుకుందాం. స్టార్టింగ్ మనము సాల్ట్ వేసుకోలేదు కదా, ఇప్పుడు వేసుకుందాం. ఎప్పుడైనా సరే ఏ ఆకుకూరలో కూడా స్టార్టింగ్లో సాల్ట్ వేసుకోకూడదు. ఇక్కడ నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. దీంట్లో కొంచెం అంటే 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని కొంచెం ఇలాగా వాటర్ అయితే వేసుకుంటాను. ఇలా వేసుకుంటే మనము వేసుకున్న ధనియా పౌడర్ ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ అయితే మాడుకుంటా ఉంటుంది అన్నమాట. అందువల్లే ఇలాగా వేసుకున్నాను. ఇప్పుడు వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో మరో 2-3 మినిట్స్ కుక్ చేసుకుంటే అయితే సరిపోతుంది. ఇక్కడ అయితే చిక్కుడుకాయలు కూడా బాగా కుక్ అయిపోయింది. ఇంకా పప్పు కూడా బాగా కుక్ అయిపోయి కుక్కర్ కూడా చల్లారిపోయింది. అయితే ఇప్పుడు మనము ఫస్ట్ పప్పుని అయితే తాలింపు పెట్టేసుకుందాం. ఇదోటి పర్ఫెక్ట్గా అయితే ఇలాగా కుక్ అయిపోయింది కాబట్టి ఒకసారి ఇలాగా విస్కర్ తోటి విస్క్ చేసుకుంటే మనకి పప్పు అయితే బాగా మ్యాష్ అయిపోతుంది. ఇప్పుడు ఒక బండి పెట్టుకొని దాంట్లో అయితే ఒక 1-2 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని దీంట్లో మళ్ళీ ఇప్పుడు సర్సో జీరా 1 స్పూను, ఇంకా ఎండుమిర్చి 1, కొంచెం అల్లం ఇంకా కరివేపాకు ఇవి వేసుకొని ఒకసారి మనము బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనము 1/2 టీ స్పూన్ హల్దీ పౌడర్ వేసుకుందాం, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఒక 2 పించ్ అయితే దీంట్లో మనము హింగ్వా కూడా వేసుకుందాం. అయితే ఇది టమాటా ఏం లేకుండా చప్పటి పప్పు కదా కాబట్టి కొంచెం ధనియా ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటే కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది అనేసి అవి అయితే నేను ఎప్పుడు వేసుకుంటాను. ఇప్పుడు దీంట్లో పప్పు వేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్లోనే మరి కొంచెం నీళ్ళు వేసుకున్నాను. అవైతే దీంట్లో వేసేసి బాగా బాయిల్ చేసుకుంటే మనకి సాదా సింపుల్ పప్పు అయితే రెడీ అయిపోతుంది. ఇదోటి ఒక బాయిల్ వచ్చేసింది కదా. ఇప్పుడు మనము గ్యాస్ని ఆఫ్ చేసుకొని ఈ పప్పుని అయితే ఒక సైడ్ పెట్టేసుకుందామా. ఇప్పుడు ఒకసారి మనము తోటకూరని కూడా చెక్ చేసుకుందామా. ఇక్కడ తోటకూర అయితే పర్ఫెక్ట్గా అయితే మనకి ఇక్కడ కుక్ అయిపోయింది. ఇప్పుడు మరోసారి కలిపేసుకొని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని దాంట్లోనైతే ఈ కర్రీని అయితే దీంట్లో నేను వేసుకుంటాను. ఇప్పుడు మళ్ళీ ఇదే కడాయిలో మనము ఇప్పుడు చిక్కుడుకాయల కర్రీని కూడా వండేసుకుందాం. అలా చేసుకుంటే మనకి తక్కువ గిన్నెలు అయితే తోమడానికి పడుతుంది. ఇప్పుడు ఈ కడాయిలోనే నేను ఒక 2 స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకుంటాను. ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే దీంట్లో అయితే నేను 1 స్పూన్ జీరా, 1 స్పూన్ సర్సో అయితే వేసుకుంటాను. ఒక 2 ఎండుమిర్చి వేసుకుంటాను. ఇంకా అల్లం తురుముకున్నాను కదా, అది కూడా ఇప్పుడు దీంట్లో వేసుకొని బాగా అయితే ఒకసారి కలిపేసుకుంటాను. ఇప్పుడు దీంట్లో ఒక 2 పించ్ లాగా హింగ్వా పౌడర్ కూడా వేసుకుందామా. ఇంకా ఒక 1/2 టీ స్పూన్ వరకు అయితే హల్దీ పౌడర్ వేసుకొని 1 టీ స్పూన్
ధనియా పౌడర్ వేసుకొని ఇక్కడ ఒక 2 స్పూన్లుగా బెల్లంని అయితే నేను వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా మనము కలిపేసుకున్న తర్వాత 1 స్పూన్ అయితే మనము కారం అయితే ఇక్కడ వేసుకుందాం. ఇక్కడ బెల్లం అయితే మెల్ట్ అయిపోయిన వరకు కొంచెం కలుపుకోవాలి. బెల్లం మెల్ట్ అయిపోయిన తర్వాత దీంట్లో బాయిల్ చేసుకున్న చిక్కుడుకాయలని అయితే మనము ఇలాగా వేసుకుందాం. ఇక్కడ మీ ఇష్టం, వాటర్ని వడేసుకొని ఒట్టి చిక్కుడుకాయలని కూడా వేసుకోవచ్చు, లేకపోతే ఇలాగా వాటర్తో కూడా వేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ వాటర్తో సహా వేసుకుంటాను. ఇక్కడ నేను మా పాప కోసం అయితే లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను. చిక్కుడుకాయ కర్రీ అయితే కుక్ అవడానికి మరో 2-3 మినిట్స్ పడుతుంది, కానీ తనకి లంచ్కి అయితే టైం అయిపోతుంది. కాబట్టి ఇక్కడ నేను అన్నము, పప్పు ఇంకా తోటకూర ఫ్రై అయితే లంచ్ బాక్స్లోనైతే కట్టేశాను. ఈ స్నాక్స్ కోసం అయితే నేను ఇక్కడ బనానా ఫ్రూట్ పెడుతున్నాను. ఇంకా రథ సప్తమి అయిపోయిన తర్వాత ఎండలు కూడా బాగా స్టార్ట్ అయ్యింది. అయితే రాత్రిపూట అయితే కొంచెం చల్లగా ఉంటుంది, కానీ మార్నింగ్ అయితే కొంచెం హీట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మజ్జిగ కూడా తనకైతే పెట్టడం స్టార్ట్ చేశాను. అయితే పెరుగు అయితే ప్రజెంట్ తోడు పెట్టలేదు, కాబట్టి మనకి బయట దొరుకుతుంది కదా మజ్జిగ ప్యాకెట్, అదైతే తనకి పెట్టేసి ఇలాగా ఒక చిన్న టవల్ ఇంకా స్పూన్ అయితే పెట్టేసి తనకి లంచ్ బ్యాగ్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడు మనము ఒకసారి కర్రీని చూసుకుందాం. అయితే లంచ్ బాక్స్ ప్యాక్ చేసేటప్పుడు అయితే నేను ఈ కర్రీని అయితే సిమ్లో పెట్టేశాను. ఎందుకంటే ఒకవేళ ధ్యానం అటు ఉంటుంది, ఈలోపు ఇది మాడిపోతే మొత్తం కర్రీ అయితే వేస్ట్ అయిపోతుంది. అందువల్లనే స్లో ఫ్లేమ్లోనైతే పెట్టేశాను. ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లోనైతే ఒకసారి కలిపేసి పెట్టేశాను. ఈలోపు నేను అన్నం అయితే చల్లారిపోగలదు, అందువల్లనే హాట్ బాక్స్లోనైతే ఇలా వేసేసి మూత పెట్టేస్తే మనము మధ్యాహ్నం లంచ్ చేసేటప్పుడైతే వేడిగా ఉంటుంది అనేసి నేను ఎప్పుడైతే ఇలా చేస్తుంటాను. ఈలోపు మనకి కర్రీ కూడా బాగా కుక్ అయిపోయింది. దీన్ని కూడా నేను సర్వింగ్ బౌల్లో ఇలాగా సర్వ్ చేసుకుంటాను. అయితే ఇది కాస్ట్ ఐరన్ కళాయి కాబట్టి వెంటనే ఏమో దీన్ని ఖాళీ చేసేవాళ్ళు. కుకింగ్ అన్నీ అయిపోయిన తర్వాత ఇలా గ్యాస్ స్టవ్ని అయితే క్లీన్ చేసుకున్నాను. అలాగే ప్లాట్ఫామ్ని కూడా క్లీన్ చేసుకున్నాను. ఇదోటి ఈ విధంగా అయితే అన్నము, పప్పు, 2 కర్రీలు ఇంకా రసం అన్నీ అయితే ఇలాగా ప్యాక్ చేసుకొని సైడ్ని అయితే పెట్టేశాను. కౌంటర్ టాప్ని కూడా నీట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది మార్నింగ్ టీ నుంచి బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ ప్రిపరేషన్ వరకు మొత్తం అయితే గిన్నెలు అయితే ఇలా పడుంది. దీన్ని అయితే క్లీన్ చేసుకుంటే నా వర్క్ అయితే ఈరోజుది ఫినిష్ అయితే అయిపోతుంది. ఐ హోప్ ఈరోజు వీడియో మీకు నచ్చుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.